రాజు కట్టించిన 101 దేవస్థానాల్లో ఒకటైనటువంటి దేవస్థానానికి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది జనమేజయ మహారాజు. ఎందుకంటే జనమేజయ మహారాజు సర్పయాగం చేసి సర్పాలను చంపినందుకు దోషమైతే జనమేజయ మహారాజుకు తగులుతుంది. ఆ సర్పదోషాన్ని నివారించుకోవడానికైతే దేవస్థానాలు మళ్ళీ పుణ్యతీర్థాలను నిర్మించడం అయితే జరుగుతుంది. ఆ టైంలోనే ఇక్కడ మన దండకారుణ్యారణ్యం ప్రదేశంలో ఈ హిందూపూర్లో మనకి ఈ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అయితే నిర్మించబడి ఉంటుంది. కానీ కాలక్రమేణా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కొన్ని సంవత్సరాల పాటు పూజలను అందుకోకుండా ఉంటుంది. తర్వాత వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ ఈ హిందూపూర్ పాలించినటువంటి రాజులు వాళ్ళు దీన్ని మళ్ళా నిర్మించి పునఃప్రతిష్ఠ అయితే చేస్తారనమాట. రెండవ విషయం ఏమంటే ఇక్కడ పూజ చేసేటువంటి బ్రాహ్మణులకు అంటే ఈ 3 తరాల ముందు వాళ్ళకి ఇక్కడ ఆంజనేయ స్వామి కళలో కనిపించి